ఫ్రెండ్స్, జనసేన అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెహల్గామ్ అటాక్ తర్వాత జనసేన ఆఫీస్లో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేస్తో కానీ మినిస్టర్స్తో కానీ ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని సంతాప దినాలు కూడా ప్రకటించారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయన 40 మినిట్స్ వరకు ఆయన మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన ఎంటైర్ టైంలో సో కొన్ని పాయింట్స్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన చాలా వరకు చాలా బాగానే మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడిన కొన్ని పాయింట్స్ మీద ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు? 22-23లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన ఉన్నంతకాలం ఇచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ ఈ తీవ్రవాదులు ఈ విజృంభించి. ఫ్రెండ్స్, చూశారుగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ 2022-2023 ఆ టైంలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అది స్టేట్ గవర్నమెంట్కి పగ్గాలు వచ్చేసాయి అని చెప్పారు. ఇది 100కి 100% రాంగ్. ఇది ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీస్, అంటే కేంద్రపాలిత ప్రాంతం. మన ఇండియాలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, లడ్డాఖ్ దాదాపు 8 వరకు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా మన ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయినా సరే, ఇప్పుడు ప్రజెంట్ వేరే బీజేపీ వాళ్ళు సీఎం ఉన్నా సరే సీఎం మాత్రమే. కానీ ఆ ఢిల్లీ అంతా కూడా మొత్తం పోలీస్ ఫోర్స్ కానీ ఆర్మీ ఫోర్స్ కానీ అంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. అంటే గవర్నర్ ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అక్కడ ఎలక్షన్ అయినా సరే అది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి అది కూడా యూనియన్ టెరిటరీస్, ఒక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఎటువంటి సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇది ఎందుకు అన్నారు అంటే, ప్రజెంట్ అయినా ఎన్డీఏ గవర్నమెంట్లో మద్దతుగా ఉన్నారు కాబట్టి అక్కడ బోర్డర్ సెక్యూరిటీ వైఫల్యం వలనే, సెక్యూరిటీ ప్రాబ్లం వలనే ఈ ఇన్సిడెన్స్ జరిగింది కాబట్టి సో ఆ తప్పు బీజేపీ మీదకి రాకూడదు అని చెప్పి చాలా నైస్గా అయినా మేకప్ చేశారు అక్కడ. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 2022-23 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్. దాని తర్వాత అక్కడ ఎలక్షన్ తర్వాత అది స్టేట్ గవర్నమెంట్కి పగ్గాలు వచ్చాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే నేను 2014 నుంచి 2025 వరకు నేను మన దేశం మీద టెర్రరిస్టులు ఏ విధంగా అటాక్ చేశారనేది ఐ హ్యావ్ సమ్ డేటా నేను గూగుల్ నుంచి తీసుకున్నాను. సో 2016లో అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా. 2016 నవంబర్లో నాగ్రూటా ఆర్మీ క్యాంప్ మీద టెర్రరిస్టులు అటాక్ చేయడం జరిగింది. 2017 జూలైలో అమర్నాథ్ యాత్ర మీద అటాక్ చేయడం జరిగింది. 2018 ఫిబ్రవరిలో సంజీవన్ అటాక్ మిలిటరీ స్టేషన్ మీద అటాక్ చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో పుల్వామా అటాక్, ఇది చాలా పెద్ద అటాక్, దాదాపుగా 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ అమరవీరులు అయ్యారు. 2019 మార్చిలో జమ్మూ బస్ స్టాండ్ గ్రానైట్ బ్లాస్ట్ చేయడం జరిగింది. 2019 జూన్లో ఇండియన్ పారామిలిటరీ పోలీస్ అటాక్ అవంతిపురలో జరిగింది, ఇది కూడా టెర్రరిస్టుల ద్వారానే జరిగింది. 2023లో పంచ్ రాజౌరి అటాక్ జరిగింది. 2024 రియాసీ అటాక్, ఇప్పుడు 2025లో పెహల్గామ్ అటాక్ జరిగింది. సో ఇప్పుడు మీకు చెప్పిన అటాక్స్ అన్నీ కూడా 2016 నుంచి 2025 వరకు టెర్రరిస్టులు మన దేశం మీద అటాక్ చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 2022-23లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది, కానీ ఎలక్షన్ తర్వాత అది స్టేట్ పరిపాలనలోకి పగ్గాలు రావడం వల్ల టెర్రరిస్టులు దాడి చేశారు అన్నారు. మరి నేను చూపించిన డేటా ప్రకారం, నేను చూపించిన డేటా కాదు, మీరు కూడా గూగుల్లో ఇయర్ మీరు చూస్తే మీకు డేటా వస్తుంది. సో దాని ప్రకారం చూసుకున్నా సరే 2016 నుంచి 2025 వరకు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు?
సో ఎవరి హయాంలో జరిగినవన్నీ కూడా మీరు చూసుకుంటే మీరు చెప్పేది ఏం చెప్తున్నారంటే మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ వైఫల్యం జరిగింది, దాన్ని కవర్ చేయడానికి మీరు స్టేట్ గవర్నమెంట్ మీద దాన్ని తోసేస్తున్నారు. అది కూడా మీరు చాలా మిస్టేక్గా మాట్లాడారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కూడా యూనియన్ టెరిటరీ, అంటే కేంద్రపాలిత ప్రాంతం అది. సో అక్కడ ఉన్న ప్రతి ఫోర్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంటైర్ 40 minutes అండ్ స్పీచ్లో ఎక్కడా కూడా నేను 4-5 సార్లు విన్నాను, మీరు కూడా వినండి, ఎక్కడా కూడా ఆయన భారతీయులు చనిపోయారు అని చెప్పి ఎక్కడ వాడలేదు. ఎక్కడ కూడా అంతసేపు హిందువులు చనిపోయారు, హిందువులు ముస్లిమ్స్ అని చెప్పి మాట్లాడారు తప్ప ఆయన ప్రతిసారి కూడా నా దేశం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఆ ఎంటైర్ స్పీచ్లో భారతీయులు మరణించారు అని చెప్పి ఎక్కడా కూడా భారతీయత అని పేరు అనేది ఆయన మెన్షన్ చేయలేదు. అట్లీస్ట్ మొన్న మన్ కీ బాత్లో మోడీ గారు ఎంత బాగా మాట్లాడారంటే మన ఇండియన్ భారతీయులు చనిపోయారు, టెర్రరిస్టుల ద్వారా చనిపోయారు, మనం అంతా ఏకతాటిగా ఉండాలి, మనం అంతా కలిసి ఉండాలి, మన దేశానికి ధైర్యం ఇవ్వాలి, ఆర్మీకి ధైర్యం ఇవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా, చాలా ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి మన్ కీ బాత్లో. సో అట్లీస్ట్ మీరు ఈ స్పీచ్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ ప్రధానమంత్రి గారి స్పీచ్ అయినా విని స్పీచ్ ఇచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ వీడియో ప్లీజ్. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలా మంది వచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్కి నేను అండగా ఉంటా, ముస్లిమ్స్కి ఏ బాధ వచ్చినా సరే ఫస్ట్ నేనే నిలబడతా అని చెప్పి వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ముస్లిమ్స్కి ఏదైతే ఇబ్బందికరమైన చట్టం వచ్చిందో వక్ఫ్ బోర్డు చట్టం మొట్టమొదటిగా ఆమోదించింది జనసేన పార్టీయే. మరి ముస్లిమ్స్ అందరూ రోడ్ల మీద పడి మహిళలు, పిల్లలు, యూత్, పెద్దవాళ్ళు అందరూ కలిసి మాకు వద్దు బాబు, ఈ చట్టం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు, ధర్నాలు, ప్రశాంతమైన ధర్నాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ నిలబడేది నేనే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అది స్టేట్ అండర్లో ఉందన్నారు, అది రాంగ్, అది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం అది. సో దాని గురించి నేను దీన్ని క్లారిఫై చేశాను. నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వినండి, విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా చూసి తర్వాత నా వీడియోని కూడా కంపేర్ చేసి మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.